హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆసరా పింఛన్పై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి అయితే ఆసరా పింఛన్ అయితే మంజూరు చేశారు. ఒకేసారి అయితే 6 నెలలకు సంబంధించి అయితే పింఛన్ అయితే మంజూరు అయితే చేశారు. ఎవరికోడికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు ఉంటే ఇస్తారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎనుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ కమెంట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లేసిన షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎట్టకేలకు శుభవార్త చెప్పారు. ఆసరా పింఛన్ అయితే పెంచారు. మొత్తానికి అయితే ఒకేసారి అయితే 6 నెలలకు సంబంధించి అయితే పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ అయితే ఇచ్చారు కాబట్టి ఒకేసారి అయితే 3 నెలది ఇటు తెలంగాణలో ఇవ్వాలనే డిమాండ్ అయితే వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒకేసారి అయితే 6 నెలలకు సంబంధించి పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. అలానే మనకైతే ఆగస్టు 1వ తేదీ అయితే వృద్ధులకి, వితంతువులకి 18,000, దివ్యాంగులకి అయితే 20,000 ఇస్తారు. ఎందుకంటే ఒకేసారి అయితే 6 నెలలకు సంబంధించి అయితే పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికి అయితే అందరూ సిద్ధంగా అయితే ఉండండి. జూలై 15 లోపు మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు రెడీ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి. కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుంచి వృద్ధులకి, వితంతువులకు 18,000, దివ్యాంగులు అయితే 20,000 అయితే ఇస్తారు. కాబట్టి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.